ఖమ్మం జిల్లాలోని ముదిగొండ పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సిపిఎం వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. సిపిఎం కార్యకర్తలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయి దాటిపోతూ ఉండడంతో పోలీసులు కలగజేసుకుని లాఠీ చార్జ్ చేశారు. సంబంధిస్తారు మహేందర్, ప్రస్తుతం ముదిగొండలో పరిస్థితి ఎలా ఉంది? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా సిపిఎం అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల మధ్య కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ముదిగొండ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా అక్కడ లోపల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రం సమీపంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న ఆరోపణలను సంబంధించి కాంగ్రెస్ నాయకులు చేశారు. దీంతో సిపిఎం కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం సంబంధించి నెలకొంది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కూడా పోలీసులు అక్కడ జోక్యం చేసుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసుల చర్యలతో అక్కడ వివాదం సద్దుకునే మళ్ళీ తర్వాత ఘర్షణలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో కూడా అక్కడ భారీ ఎత్తున పోలీసులకు సంబంధించి మోహరించారు. దీంతో పాటుగా చాలా వరకు దాదాపుగా 36 సెన్సిటివ్ కేంద్రాలు కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ఈ 36 కేంద్రాలు సంబంధించి ఇక్కడ కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత కూడా గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ అదనంగా పోలీసు బలగాలను సంబంధించి మోహరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా చాలా చోట్ల ఇప్పుడు ఖమ్మం రూరల్ మండలం అక్కడ కూడా గోళ్లపాడులో కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అభ్యర్థి కత్తెర గుర్తుకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులు కూడా క్షుద్ర పూజలు చేశారన్న ఆరోపణలు కూడా ఆ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు అక్కడ విచారణ చేస్తున్నారు. చాలా వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రం కొంతవరకు రెండో విడత పంచాయతీ ఎన్నికలు మాత్రం కొంత రసవత్తరంగా కొనసాగుతున్నాయి. థాంక్యూ మహేందర్.